హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భామా కార్నర్. నేను మీ భార్గవి. ఈరోజు నేను బెల్లం చెక్కి చూపిస్తున్నానండి. సో ఇది చూసారా, చాలా బాగా వచ్చిందండి రెసిపీ. ఇది నేను షుగర్తో చేస్తారు, అందరూ నేను బెల్లంతో ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి పీసెస్ అవి కూడా. సో ఇది మీరు తప్పకుండా స్టవ్ వెలిగించుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాక 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఆ కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి నేను పెట్టుకున్నాను. అంటే ఈ విధంగా సన్నగా తరిగాను. సో ఈ సన్నగా తరిగిన ముక్కల్ని ఇప్పుడు ఆ నెయ్యిలోనే వేపుకుందాం. ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవాలండి, దూరగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకున్నాక కొద్దిగా 1 కప్పు వేసుకున్నాం కదండి బెల్లం. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ వేసుకుందాం ఇందులో. సో ఇందులో ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడకనిద్దాం. పాకంలో ఉడికితే బాగుంటుందండి. అంటే మనం పచ్చి వేసే కన్నా వేపుకొని వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా వచ్చేటప్పుడు మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో మనం ఇప్పుడు పాకం చూసుకుందాం అండి, అది అయిందో లేదో. కొద్దిగా వాటర్ తీసుకొని చూసారా, ఇలా రౌండ్గా బాల్ అయింది. సో మనకి ఇప్పుడు అది పాకం రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం, టేస్ట్ కోసం, అలాగే స్మెల్. సో ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని దానిలోని మనం రెడీ చేసుకున్నదంతా కూడా వేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లో సర్దుకోవాలి. సో చూసారా అండి, ఇలా నెయ్యి రాసుకున్నాం కదా, దానివల్ల వెంటనే మనకి పళ్ళ నుండి ఎలా ఉడిచేసిందో. సో ఇప్పుడు వీటిని మనం ఆఫ్ చేసుకుందాం. సో చూసారు కదండి ఎంత బాగా వచ్చాయిందో, అన్నీ కూడా పీసెస్ బాగా కట్ అయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హరే కృష్ణ.